చిన్నారులందరికీ కూడాను మరొక్కసారి శ్రీ శ్రవణం ఛానల్లో మరొక కథతోటి మీ అందరికీ స్వాగతం. స్పిరిచువల్ జ్ఞానంలోని లోతును మనం వేదాంతం అని పిలుచుకునేందుకు ఉపనిషత్తులు మన భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తాయన్నమాట. ఉపనిషత్తుల్లో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించిన వాటిలో మనకి సత్యకామ జాబాలి, నచికేతుడు కథలు చాలా ప్రాముఖ్యత ఉన్నవన్నమాట. అంటే చాలామంది ఈ కథల గురించి చర్చిస్తుంటారు, చెప్తుంటారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామ జాబాలి చెప్తే, అన్న మాటకు కట్టుబడి ఉండాలి అన్నది నచికేతుడు కథ చెప్తుందనమాట మనకి. ఈ నచికేతుడు కథ ఎందులో ఉందో తెలుసా మీకు? కఠోపనిషత్తుల్లో కనిపిస్తుందది. పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మడు ఉన్నాడనమాట. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చేశారనమాట. యాగం అద్భుతంగా సాగిపోయింది. నిరాటంకంగా ముగిసిపోయింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగానే వాజశ్రవసుడు ఆరోగ్యంగాను, దృఢంగాను ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకొని, వట్టిపోయిన ముసలి ఆవులు, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాట. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతుడికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతల వాడికి ఉపయోగపడేదిగా ఉండాలి కానీ, తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైందిట. పైగా చిన్నవాడు గదా! అందుకే ఏం జేశాడు, తండ్రి దగ్గరికెళ్ళి, ఇలా నీకు పనికిరాని వాటినన్నిటిని దానం చేస్తున్నావు సరే, ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలుపెట్టాట. పిల్లవాడు అదే ప్రశ్నని మాటి మాటికి అడగడంతోటి తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. నిన్ను ఆ యముడికి దానం చేస్తాను పో అన్నట్ట. తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు కూడాను నిశ్చేష్టుడయ్యాట. తొందరపడి తాను అన్న మాటలకి తండ్రి కూడా పశ్చాత్తాపడిపోయాడు. ఏదో పొరపాటున అనేశాను, ఊరుకో అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలే. పవిత్రమైన యజ్ఞ సమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దాన్ని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరిపోయాట. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా ఏం లభించలేదు. ఆయన ఏం చేస్తున్నారు, జీవకోటి పాపపుణ్యాలన్నీ బేరేజు వేస్తూ, సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తూ యముడు తలమునకలుగా ఉన్నట్టు ఆయనేమో. ఎప్పుడో 3 రోజుల తర్వాత నచికేతుణ్ణి గమనించాడాయన. ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి, ఇంటికి పో అన్నట్ట యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముణ్ణి ప్రార్థించాట. ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నేను నిన్ను స్వీకరించలేనయ్యా. పైగా నువ్వు నా ద్వారం ముందు 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేను నీకు 3 వరాలిస్తాను తీసుకో అన్నట్ట యముడు. నచికేతుని సత్యనిష్టకు ముచ్చట పడిపోయాడాయన. నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. ఇది నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు. దానికి యముడు తదాస్తు అన్నట్ట. ఇక రెండో కోరికగా ఎవరైనా సరే స్వర్గానికి చేరుకునేలాగా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నట్ట. ఇందులో స్వర్గం అన్న మాటకు మనకి గూఢార్థం ఉంది. ఏంటది? స్వర్గలోకే నా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్ణయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడనమాట. దాంతో యముడు నాచికేత యజ్ఞం అనే పేరుతోటి ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడో కోరిక ఏంటి? చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు. తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరమంటే, నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు ఇలాంటి కోరికలు కోరుతున్నాడేంటి అని యముడికి ఆశ్చర్యం కలిగిందిట. అందుకే అన్నట్ట, నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా కూడాను అర్థం కావు. ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదైనా కోరిక కోరుకో, ఏం కావాలన్నా వరం ఇస్తాను అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశాడు యముడు.
కానీ నచికేతుడు తన పట్టును విడవలేదు. "నువ్వు ఇస్తానన్నావు గదా! 3 వరాలు. ఈ మూడోది నాకు చెప్పు" అంటూ మరణ జ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరాట. నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. "సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లను అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్ని భౌతిక సుఖాల్లోనే ఉన్నాయని భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక, పునరావృతం అవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోలేక, మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తూ ఉంటారనమాట. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే. దానిని అశాశ్వతమైన వాటితోటి ఎలా పొందగలరు?" అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిచ్చట యమధర్మరాజు. ఆ మాటలకి సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికెళ్ళిపోయాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికి, నచికేతుడికి జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్య భాగంగా మనకు కనబడుతుందనమాట. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది మనకి. అంటే మరో భగవద్గీతలా ఉంటుందిది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులు ఏం చెప్పారు? కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం మాకు. నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఒక 10, 12 మంది పిల్లలు ఉంటే చాలు. ఈ దేశానికి ఒక కొత్త దిశను చూపించగలరు అంటారు వివేకానంద గారనమాట. అంతేకాకుండా ఆయన ఎప్పుడు తరచూ ఏమంటుంటారు? ఉత్తిష్టత జాగ్రత్త. అంటే లేవండి, మేల్కోండి చిన్నపిల్లలు అని మాటలు చెప్తుంటారనమాట. అవన్నీ కూడాను కఠోపనిషత్తులోనివే. సో, ఈ కఠోపనిషత్తు ద్వారా ఏమిటి తెలుసుకున్నాం మనం? నచికేతుడి యొక్క పట్టుదల గురించి తెలుసుకోగలిగాం. అంటే ఆ వయసులో ఉన్న పట్టుదలతోటి ఆయన యముడిని కూడా జయించి రాగలిగాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం నేర్చుకుంటున్నది ఏదైతే ఉందో, మనం తెలుసుకుంటున్నది ఏదైతే ఉందో, దాన్ని పట్టుదలగా అదొచ్చేంత వరకు తెలుసుకోవాలనమాట. సో, మళ్ళా ఇంకొకతోటి మళ్ళీ రేపు కలుద్దాం మనం.